మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోరా, ఇక్కడికొచ్చి ఒక్కరోజు కూడా కాలేదు. ఏదోలా ఉంది. రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అనిపిస్తుందిరా. హ్మ్. రేయ్ సుబ్బు, పర్లేదురా, ఐఎమ్ ఓకే. అది కాదురా, మాడిపోతుంది. ఆ? నా రకాలరా నిన్ను. ఎల్లే. ఏయ్, ఆ? మనోడి సంగతి ఏం చేద్దాం? ఏమైందిరా? మనమేమో రోజు తింటే ఓ రోజు తినట్లేదు. నిజమేరా. అరే విష్ణు, ఆ, బైక్ అక్కడ. అక్కడ ఉంటే చూడరా. ఆ? అవునరా, మన బండిలో పెట్రోల్ ఎంత కొట్టేస్తున్నావు? నెలకు 3000. 3000. సరే అయితే మనం ఈ రోజు నుంచి ఓ పని చేద్దాం. బండ్లు ఇక్కడ పెట్టేసి మనం ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్దాం. వాడి ఖర్చులు పనికి వస్తాయి కదా. సరే అయితే. ఆ? ఆ పని చేద్దాంలే. కళ్ళు తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. ఎక్కడో చూసినట్టుంది. ఏమండి? ఏమండి? నాకేం వద్దండి. ఏమండి? నాకేం వద్దండి. నేను సేల్స్ మ్యాన్ కాదండి. ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడతారు కదా, ప్రియా, మీరే కదా? అవును, మీరు? నేనండి, సింగిల్ స్టార్ సుబ్బుని. ఓ, నువ్వేనా? నేను పోస్ట్ పెట్టిన 2 సెకండ్స్కే లైక్ కొడుతూ ఉంటావు. అవునండి, చూసారా? మీకన్నా నేనే ఫేమస్. జోక్ చేశానండి. అసలు ఏం పాడతారండి. థ్యాంక్ యూ. అసలు అర్థం కాకుండా అలా ఎలా పాడతారండి? సీరియస్గా చూడకండి, జోక్ చేశాను. మీ గొంతు ఉంటుందండి, సూపర్ అండి. ఏంటి, ఇది కూడా జోకేనా? కాదండి, ఇది మాత్రం సీరియస్. థ్యాంక్ యూ. అన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేయొచ్చు కదండి. రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయం కదా. మీరు ఏమైనా ఫేమస్ అనుకుంటున్నారా? ఆ? ఏంటి గాల్లో లెక్కలేస్తున్నాడు? అయినా మనకెందుకు లేవు. అరే సుబ్బు, రేయ్ చెప్పురా. రేయ్, గోపి లే. వినపడుతుంది, చెప్పరా. నాకు డౌట్ మామ. ఇప్పుడు ఒక దోమ వచ్చి నన్ను కుట్టింది. ఉమ్, అది వెళ్ళి పిల్లల్ని పెట్టింది. ఉమ్. ఇప్పుడు బయాలజికల్గా ఆలోచిస్తే ఆ దోమకు నేను ఫాదర్నే కదరా. ఆ? అంటే నీ అబ్బా అర్ధరాత్రి లేపేంద్రా నీ డౌట్లు పడిగా. అది చెప్పడుగా. కాదురా. రేయ్ పని ఓరు బాబు, నాకు చాలా పని ఉందిరా, నన్ను వదిలేరా బాబు. ఏంటో. అది కాదురా. దబ్బే. ఏంటో. అరే కొట్టుకోకండ్రా. ఎందుకురా ఎప్పుడు చూసినా కొట్టుకుంటారు? ఒరే ఆగండ్రా. ఏమైంది బ్రో? ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎవరి పనులు షెడ్యూల్ చేసుకున్నాం బ్రో చేయమని. ఆ, ఇప్పుడు ఒక్కరో చేయట్లేదు, రోజు ఇలాగే కొట్టుకుంటారు. అమ్మో. రేపు మా ఊళ్ళు కూడా ఇలా గొడవ పడితే బ్యాచులర్స్ ఎక్కడో నీదే సంత బ్రో, ఎప్పుడు ఇలాగే కొట్టు చేస్తారు. చూస్తున్నాను రా, చేస్తే ఏదో ఒకటి గట్టిగా చేయాలి. రేయ్ సుబ్బు, ఏయ్, ఏంట్రా? ఏ రారా. ఏంట్రా? చెప్తాను. ఆగరా. రా. ఆ? కూర్చో. ఏంటి రేయ్ గోపి, గోపి లే. ఏంట్రా నీ కావాలా? మామ, ఇప్పుడు వరకు సుబ్బుగాడు లేడు కాబట్టి ఎలా పడితే అలా ఉన్నాం. ఇప్పుడు సుబ్బుగాడు కూడా వచ్చాడు కాబట్టి మనకు క్లిష్టతరమైన నిబంధనలతో కూడిన రాజ్యాంగం రాయబోతున్నాం. ఏంటది? యూ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్, మన రూమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రా. ఓడి నీ యాషాలు. ఏమైంది మామ? చిల్లర్ మామా, ఎందుకురా? ప్రదర్శిస్తున్నావు కదరా. అది కాదు మామ, చాలా మంది రూమ్మేట్స్ గొడవ అయ్యేది ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గరేరా. అలా మన మధ్య గొడవ వస్తే నేను తట్టుకోలేను మామ.
ఓ రీ డాషాలో సర్లేండి చెప్పు. హా, అలా అన్నావు బాగుంది. రే సుబ్బు, ఉమ్, నీకు వంట వచ్చు కదా, ఉమ్, నువ్వు చెప్పరా. ఉమ్. గోపి, నువ్వు పొద్దున్నే లేచి ఆ, రూమ్ అంతా శుభ్రం చేసి ఉమ్. కూరగాయలు తీసుకొచ్చి, ఉమ్. ఫనీ నువ్వు బాసులు తోమేసి ఆ. తెచ్చిన కూరగాయలు కట్ చేసి, ఆహా. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏమొద్దు. ఎవరి పనులకు డివైడ్ చేశాను, ఉమ్, మంచిగా చేసుకోండి. ఉమ్. ఉమ్? మరి నువ్వేం నువ్వేం పీకుతావురా? మామ నేను మేనేజ్ చేస్తా మామ, ఎవరిని? మనల్నే మామ. అరే ఇన్ని బరువు బాధ్యతలు మొయ్యగలివారా? ఏ ఊరుకో మామ, బయట వాళ్ళ కోసం చేస్తున్నానా, మన కోసం కదా. ఎంత కష్టమైన పని చేస్తున్నావు నాన్న నువ్వు. ఆపండ్రా, నువ్వు కూడా షకలాపు, నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యి. మామ నేను చేయలేక కాదు మామ, నా రేంజ్కి తగ్గ పనులు ఎక్కడ లేవు. ఉమ్, రేంజ్. రేంజ్ 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 ఉమ్, ఇది గట్టిగా వేయాలరా. రేంజ్ అరే దీన్ని కూడా ఉతకాలరా. అదేరా నీ రేంజ్. చెయ్యి. బతుకు. ఆ? రే ఇట్రా. రే ఏం చేస్తున్నాడు రా వాడు? ఎవరా తెలీదు. మరి ఆ. తెలియనప్పుడు నన్ను ఎందుకు పిలిచావురా? అమ్మో, వీడు పౌడర్లు గిడ్డలకి ఎత్తున్నాడంటే ఏదో పెద్ద ప్లాన్ అయి ఉంటది. అయితే ఒకసారి వెళ్ళి అడుగు. వద్దురా, అడుగు పెద్ద శాడిస్టు. తెలిసిందే కదరా, 10 పడుకుందాం. సరే అయితే బా. హే, దే. ఆ? 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 రే, రే, లేండ్రా. రే, రే, లే, లే, లే. పొద్దున్నే ఏ? గోల. ఏంట్రా? అటు చూడు. ఉమ్, ఆ? ఏంట్రా అది? ఆ? ఏంటో దగ్గరికి వెళ్ళి చూద్దాం ఆ? పదండ్రా. బ్యా ఏంది వీడు? చిల్లర్సా? ఆ. సండే చికెన్, ఓకే, మండే ఎగ్, అది ఓకే. చికెన్ ఎగ్, చికెన్ ఎగ్, చికెన్ ఎగ్. ఏంటిది? వీడు చికెన్ ఎగ్ తప్పితే ఇంకేందండా? రాత్రంతా చేసింది ఇదా? ఈయనవ్వా జీవితం. ఏం చేద్దాం మమ్మల్ని? వాట్ మామస్, ఎలా ఉంది టైం టేబుల్? ఇచ్చి పడేసినాలే. నీకులాగా చిల్లరగా ఉంది. అరే నువ్వు తల్లి పిల్లని తప్ప దేన్ని తినవారా? ఇది ఒక టైం టేబులేనా? ఛీ చిల్లరగా. రే నువ్వు చెప్పరా పని. ఆ, ఇంత నీట్గా బార్డర్లు కొట్టి రంగురంగు పెన్సిల్ వాడి పెళ్లి కూతురులో ముస్తాబ్ చేస్తే అరుస్తాడేంట్రా సైకోగాడు? ఆడు కాదురా సైకో, నువ్వు రా సైకోవి. ఏం రాసావురా? చికెన్ ఎగ్ తప్పితే ఏమన్నా రాసావురా నువ్వు? దరిద్రుడా. ఫు! అరే ఏంట్రా? అరే మామ నువ్వు చెప్పరా, ఏమైనా తక్కువైందారా? ఏం తక్కువ కాలేదు, అంత బాగుందిరా. ఆ, ఒకే టైం టేబుల్ ఇన్నిసార్లు ఎందుకు రాసావురా? అదా షాపుడి దగ్గరికి వెళ్ళి A4 షీట్ ఇమ్మన్నాను రా, మ్మ్. ఆడంత పెద్దది ఇచ్చాడు. మ్మ్. ఈ చిన్న కార్నర్లో పెడితే లుక్ రావట్లేదు మామ, ఓహో, అందుకే మొత్తం నింపేశా. ఉండవరా దోత దుబ్బయ్. బ్యాచులర్ కర్రీస్ అంటే ఇలాగే ఉంటాయిరా ఫూల్స్.